మా ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం స్టూడెంట్ ఫోన్ చేసి బాబు అంటే రిషికేష్ అనే అబ్బాయి చనిపోయాడని చెప్పారు రూమ్లో. సో ఇమీడియట్గా వెళ్ళి చెక్ చేయడం జరిగింది, డాక్టర్స్ పంపించడం జరిగింది. సో చనిపోయాడని తెలిసేసరికి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాం, పోలీస్కి ఇన్ఫార్మ్ చేసాం. ఫర్దర్ ఎంక్వైరీ ప్రోగ్రెస్లో ఉందండి. అంటే ఈ సిచ్యువేషన్ పేరెంట్స్ చాలా తట్టుకోలేని సిచ్యువేషన్. సో యూనివర్సిటీ నుంచి మ్యాక్సిమం సపోర్ట్ చేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి ఒక 4 కంటిన్యూస్గా సపోర్ట్లో ఉన్నాము. ఫర్దర్గా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము ఉంటాము. అంటే ఎట్లా జరిగింది? అంటే వీళ్ళు అవుటింగ్కి వెళ్ళి బయట ఏదో ఇన్సిడెంట్ జరిగింది. అది ఇన్వెస్టిగేషన్లో క్లారిటీ ఇంకా రాలేదు. క్లారిటీ వచ్చాక పిఆర్ఓ డిక్లేర్ చేస్తారు మీకు. అంటే వాళ్ళు బయటికి వెళ్ళి అదే రోజు నైట్ వచ్చేసారు కదా? నైట్ వచ్చేసారు. సండే మొత్తం క్యాంపస్లో ఉన్నారు. క్యాంపస్లో గేమ్స్కి వెళ్ళాడు, పిల్లలతో భోజనం చేశాడు, అన్నీ నార్మల్ యాజ్ ఇట్ ఈస్ రొటీన్ చేసుకున్నాడు. ఆయన 4:38కి రూమ్లోకి వెళ్ళాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చి రూమ్ నాక్ చేసి రూమ్ ఓపెన్ చేయలేదు. సో సెక్యూరిటీ ప్రాస్పెక్ట్స్లో మేము రూమ్ ఓపెన్ చేసాము. సో ఓపెన్ చేసినప్పుడు తను చనిపోయి ఉన్నాడండి. సో డాక్టర్స్ నిర్ధారించిన దాన్ని బట్టి పోలీసుకి ఇన్ఫార్మ్ చేసి పోలీసులు కూడా దాని నుంచి మా ప్రాసెస్ ఇంకా పేరెంట్స్ గొడవ లేదు, ఏం గొడవ లేదండి. చాలా మంచి పిల్లాడు, చదువుకున్న పిల్లాడు. సో మా తరఫు నుంచి యాజ్ అ గ్రోత్ ప్రాస్పెక్ట్స్లో మేము సపోర్ట్ చేస్తాం. నోట్ కానీ అట్లా ఏమైనా అటువంటి ఏం లేవండి. అక్కడ నోటు అక్కడ ఉన్న ఆర్టికల్స్ అన్ని పోలీస్ ప్రకారంగా వాళ్ళు సీజ్ చేశారు, మొబైల్స్ గట్రా డాక్యుమెంట్స్ అన్ని. ఫర్దర్ ప్రోగ్రెస్లో వాళ్ళు ఇంకా తెలియపరచలేదు, మాకు తెలిసి చెప్తాం. సెల్ఫీ వీడియో కూడా ఉందన్నారు. సారీ అండి, వీడియో కూడా ఉందని చెప్పన్నారు. సెల్ఫీ వీడియో నా దగ్గర రాలేదండి ఇంకా. సో రేపు రమ్మన్నారు పోలీస్ స్టేషన్కి, అది అప్డేట్ అయ్యి చెప్తాను మీకు. అంటే వాళ్ళ చెప్తున్న బట్టి అయితే వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు, పర్సనల్ కూడా ఏం లేదు, అమ్మాయి ఎఫ్ఐఆర్ లాంటివి కూడా ఏం లేవు. యూనివర్సిటీ నుంచి కూడా వేరే స్టూడెంట్స్ కనుక్కుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, మెంటల్ స్ట్రెస్ కూడా తనకి లేదు, మంచి స్పోర్ట్స్ పర్సన్. మిగిలింది పోలీసు వాళ్ళు చెప్తారండి.